హలో ఎవరోన్ వెల్కమ్ టు ప్రభాస్ ఫార్మ్స్. ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 1-2-2026. అలాగే ఈరోజు మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు అయితే కలర్ అప్డేట్ అనేది చెప్పడం జరుగుతుంది. దిక్కు నక్షత్రం కుక్కుడు శాస్త్రం ఆధారంగా చెప్తాము. అలాగే ఈరోజు ఆదివారము శుక్లపక్షము. అలాగే ఇక నక్షత్ర విషయానికి వస్తే పుష్పమి అండ్ అశ్లేష, ఈ 2 నక్షత్రాలు అయితే ఈ రోజంతా నడుస్తాయి. నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టడం వల్ల నేను డైలీ పెట్టే కలర్ అప్డేట్ అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. అలాగే లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకి అయితే రీచ్ అవుతుందండి. అలాగే మనం లైవ్ చేద్దాం అనుకున్నాం కదండి, మీరు కామెంట్ చేయండి మీకు లైవ్ ఇంట్రెస్ట్ ఉంటే. మనం కుక్కుడు శాస్త్రంలో అన్ని నక్షత్రాలు అనేవి 27 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలన్నీ గురించి కూడా తెలుసుకుందాం. వాటిలో గెలిచేవి ఓడేవి నేను లైవ్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. కామెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మనం డిస్క్లైమర్ చూసుకున్నట్లయితే, డిస్క్లైమర్ గమనిక: మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతి మరియు ప్రాచీన కోడి శాస్త్రం ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే, అంతేకాని ఎటువంటి జూదం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు. నోటెడ్. మనం జాములు చూసుకున్నట్లయితే మొదటి జాము 6 గంటలకు స్టార్ట్ అయ్యి, మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ అయ్యి 8:24 అయితే ఎండ్ అవుద్దండి. ఈ జాము వచ్చేసి జాములో ముసుగు రంగు చూసుకున్నట్లయితే మనం కాకిడాగలో మీరు డౌట్ అడగచ్చు. కాకిడాగ అంటే నెమలి కాకిడాగ, కోడి కాకిడాగ అని డౌట్ అడగచ్చు. నెమలి కాకిడాగ అండి. అలాగే నెమలి కాకిడాగలు అనేవి విజయాలు అయితే సాధిస్తాయి. చూపులకు కానీ ముసుగులకు కానీ పెట్టుకోవచ్చు. అలాగే మనం చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి రసంగి, నెమలి డాగ, నెమలి కాకిడాగ, నెమలి ఎర్రకెక్కర, నెమలి అబ్రాస్, నెమలి ఎర్రమైల, నెమలి ఎర్రబ్రాస్, నెమలి ఎర్రపింగళి, నెమలి ఎర్ర సవల, నెమలి పచ్చకాకి డాగ, నల్లకట్టు రసంగి. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు. ఏంటంటే చూపులకి గెలవడానికి ఎక్కువగా అవకాశం ఉన్న రంగులండి ఇవన్నీ కూడా. అంటే నెమలి చూపు అంటే నల్ల బొంగు లేదా నల్ల కూసున్న ఎరుపులు అనేవి విజయాలు అనేవి సాధిస్తాయి ఈ జాములో. అలాగే చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు తెలుపులండి. అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కూసు ఉండాలి కోడి చూపు. రంగులు మనం చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి సవల, కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి సేతువ, కోడి రసంగి, కోడి తెల్లపర్ల, కోడి అబ్రాస్, తెల్ల గోపల సేతువ, కోడి చూపు పాలబ్రాస్. ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులండి. చూపులకు ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. రెండో జాము చూసుకున్నట్లయితే 8:24 స్టార్ట్ అయ్యి 10:48 అయితే ఎండ్ అవుద్దండి. ఈ జాము వచ్చేసి రెండో జాము. ముసుగు రంగు చూసుకున్నట్లయితే మనం నెమలి పింగళి అనేది విజయాలన్నీ సాధిస్తుంది అన్నిటి మీద. చూపులకు కానీ ముసుగులకు కానీ జోడీలకు కానీ నెమలి పింగళి అనేది పెట్టుకోవచ్చు ఈ జాములో, రెండో జాములో. అలాగే మనం చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళి, కాకి పింగళి, కాకి సవల, నెమలి సవల, కాకి పెట్టమారు, నెమలి పచ్చకాకి, నెమలి సేతువ, నల్లబొట్ల సేతువ. ఇవన్నీ కూడా నెమలి పింగళి పందెంలో ఇవన్నీ కూడా విజయాలన్నీ సాధించడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి నెమలి పింగళి టైంలో. ఇవన్నీ చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం కోడి డాగ, కోడి కాకి డాగ, కోడి రసంగి, కోడి ఎర్రకెక్కర, కోడి ఎర్రమైల, కోడి ఎర్రబ్రాస్, కోడి పచ్చకాకి డాగ, కోడి కాకి డాగ పర్ల, గంధం మచ్చల, డాగ పెట్టమారు. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులండి. కోడి చూపు ఎరుపులు అనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఈ రెండో జాములో అనేది. మనం ఇంకా మూడో జాము చూసుకున్నట్లయితే ఇది 10:48 స్టార్ట్ అవుద్ది. 1:12 అయితే ఎండ్ అవుద్ది మధ్యాహ్నం. అలాగే మనం ముసిరి రంగు చూసుకున్నట్లయితే మూడో జాములో కోడి డాగ అంటే కోడి తెల్ల బొంగు లేదా తెల్ల కుసి చేసి ఉండాలి డాగకి. అప్పుడే కోడి డాగ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే అది ముసుగు పెట్టుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనం కోడి డాగ, కోడి కాకి డాగ, కోడి రసంగి,
కోడి ఎర్రకెక్కర, కోడి ఎర్రమైల, కోడి ఎర్రబ్రాస్, కోడి పచ్చకాకి డాగ, కోడి కోడి కాకి డాగ పర్ల, గంధం మచ్చల డాగ పెట్టమారు. ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులండి. కోడి చూపు ఎరుపులు, కోడి చూపు ఎరుపులు అనేవి ఈ మూడో జాములు ఎక్కువగా విజయాలు అనేవి సాధిస్తాయి. అలాగే చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం నెమలి పింగళ, కాకి పింగళ, కాకి సవల, నెమలి సవల, కాకి పెట్టమారు, నెమలి పచ్చకాకి, నల్లకట్టు అబ్రాస్, నెమలి సీతువ, నల్లబొట్ల సీతువ. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులండి. నెమలి చూపు గట్టి కుసి అంటే నల్ల కుసి లేదా నల్ల బొంగు. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. నాలుగో జాము అంటే 1:12 నుండి 3:36 వరకు అయితే నాలుగో జాము జరుగుతుంది. ఈ నాలుగో జాములో ముసుగు రంగు వచ్చేసి నెమలి కాకి అంటే నల్ల కళ్ళు ఉన్న నెమలి కాకి అయినా పర్లేదు, లేదా గౌడు పేకలు చేసిన గట్టి సవల కాకి సవల అయినా పర్లేదు, ఏదైనా ముసుగు రంగు పెట్టుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనం నెమలి కాకి సవల, నెమలి సవల, నెమలి పింగళ, గౌడు సవల, కాకి పెట్టమారు, నెమలి పచ్చకాకి, నల్లకట్టు అబ్రాస్, నెమలి సేతువ, నల్లబొట్ల సేతువ. ఇవన్నీ పలబ్రాస్లు నవలబ్రాస్లు కూడా విజయాలు అనేవి సాధిస్తాయి కాకి నెమలికి టైం ఉన్నప్పుడు. అలాగే మనం చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి డాగ, కోడి కాకి డాగ, కోడి రసంగి, కోడి ఎర్రకెక్కర, కోడి ఎర్రమైల, కోడి ఎర్రబ్రాస్, కోడి పచ్చకాకి డాగ, కోడి కాకి డాగ పర్ల, గంధం మచ్చల డాగ పెట్టమారు. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులు. కోడి చూపు ఎరుపులు అనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఆఖరి జాము ఐదో జాము అంటే 3:36 స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటలకు అయితే ఎండ్ అవుద్ది. ఇది ఐదో జాము. ఈ ఐదో జాములో ముసి రంగు వచ్చేసి కోడి పింగళి. ఐదో జాములో ముసి రంగు వచ్చేసి కోడి పింగళండి. కోడి పింగళి అనేది తెల్ల తోకలో లేదా తెల్ల కోసి చేసున్న పింగళే కోడి పింగళి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇదైతే ముసుగు అయితే పెట్టుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచే రంగులు వచ్చేసి కోడి పింగళి, కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి సవల, కోడి అబ్రాస్, తెల్ల కెక్కెర, పాల అబ్రాస్, బూడిద మైల, కోడి కాకి డాగ పర్ల, కోడి పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులండి. చూపులకు గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం నెమలి డాగ, నెమలి కాకి డాగ, నెమలి రసంగి, నెమలి ఎర్రకెక్కర, నెమలి ఎర్రమైల, నెమలి ఎర్రబ్రాస్, నెమలి పచ్చకాకి డాగ, నెమలి కాకి డాగ పర్ల, నెమలి డాగ పెట్టమారు. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులండి. చూపులకి అయితే ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ 5 జాములు అయితే అయిపోయినాయండి. నక్షత్ర విషయం చూసుకుంటే 2 నక్షత్రాలు అయితే ఉంటాయి. ఇది మొదటి నక్షత్రం పునర్వాసు నక్షత్రము 31/1/2026 రాత్రి 1:41 నుండి స్టార్ట్ అయ్యి 1/2/2026 రాత్రి 12:41 వరకు కూడా జరుగుతుంది. అలాగే మనం గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి, శుద్ధ కాకి, నెమలి, పిచ్చుకవన్నె, గౌడు ఇవన్నీ కూడా గెలిచే రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి డాగ, నల్లబోర, ఎర్రపొడ కోడి ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులండి. దేని మీద ఓడిపోవడానికి మీకు తెలియపోయినా నేను చెప్తాను. కోడి కాకి మీద ఓడిపోతుంది, కోడి శుద్ధ కాకి మీద ఓడిపోతుంది, డాగ నెమల మీద ఓడిపోతుంది, నల్లబోర, ఎర్రపొల్ల కోడి, పిచ్చుకవన్నె గౌడ మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. మరొక నక్షత్రం ఉంటుంది. మనం 2 నక్షత్రాలు అనుకున్నాం కాదండి, ఒకే నక్షత్రం నడుస్తుంది ఈరోజు. అలాగే మన దిక్కుల విషయానికి వస్తే తూర్పు పడమర దిక్కులండి. తూర్పు పడమర దిక్కులు అంటే తూర్పు వైపు నుంచి నడిచి వెళ్ళింది విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. పడమర వైపు నుంచి వచ్చింది అపజయం పాలయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టడం వల్ల నేను డైలీ కలర్ అప్డేట్ అనేది పెడితే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత మోటివేషను మీలాంటి కొంతమంది వ్యక్తులకి అయితే రీచ్ అవుతుందండి.